హాయ్ ఫ్రెండ్స్, ఈసారి యలమంచిల బరిలో సంక్రాంతి సంబరాలు అయితే ఇరగదీశారు. డెకరేషన్ అయితే వేరే లెవెల్ ఉంది. లోపల సెట్టింగ్లు అయితే అద్దరిపోయి చూడండి. బయట కోడి ఎంత పెద్దది పెట్టారో మోడల్. బయట సెట్టింగ్ ఎంత పెద్దది ఉందంటే లోపల పందాలు ఏ రేంజ్లో ఉన్నాయో లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఒకసారి లోపలికి వెళ్దాం పదండి, ఎలా ఉందో చూద్దామని. అందుకని ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. చూసారా, ఇక్కడ ఏదో ఒక ఎద్దుల బండి ఉంది. నిజంగానే ఎద్దుల బండి అనుకున్నాను, దగ్గరికి వచ్చి చూసే తెలిసింది ఇది సెటప్ అని చెప్పి. చాలా బాగా చేశారు, చాలా న్యాచురల్గా ఉంది. ఒకసారి సరౌండింగ్స్ చూడండి, మొత్తం ఆర్చ్ అది చాలా బాగుంది. ఒక ఫోటో తీసుకోవడానికి ట్రై చేద్దాం. అస్సలు ఖాళీ లేదు, మనకి ఫోటోకి ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి. మరి 5 నిమిషాలు వెయిట్ చేస్తాను కానీ మనకు ఫోటోకి ఛాన్స్ కూడా దొరకలేదు, అంత బిజీగా ఉంది ఇక్కడ. సర్లేండి, అలా ముందుకెళ్ళి ఇంకా మిగిలిన ఏమన్నాయో చూద్దాం ఒకసారి. ఫోటో లవర్స్కి అయితే ఇక్కడ ఒక పండగలాగా ఉందండి. అసలు ఎవరిని పట్టించుకోవట్లేదు, మొత్తం అందరూ ఫోటోల్లో మునిగిపోయారు. అసలు గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఇంత బాగా చేస్తారా అన్నట్టు మొత్తం అంతా అరేంజ్ చేశారండి. ఇక్కడ మొత్తం పల్లెటూరు వైపు మొత్తం అంతా తీసుకొచ్చారు. ఇప్పుడు దాకా 2-3 రోజులుగా చాలా బరిలు అయితే తిరుగుతున్నాను, కానీ అసలు యలమంచిలో చేసినంత బాగా అసలు ఎక్కడ చేయలేదు. ఇక్కడ మీకు అన్నీ ఉన్నాయి, మొత్తం ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసేంత బాగా ఉంది. ఇక్కడ ఒకటా రెండా ఇక్కడ చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయండి. ఇక్కడ చూడండి, వాయిద్యాలు వాయించినట్టు పెట్టారు. అసలు చాలా న్యాచురల్గా ఉన్నాయి ఈ స్కల్ప్చర్స్ అన్నీ కూడా. ఒక టెంపుల్ సెటప్ అని కానీ, ఒక కోడి పందాలు కానీ, ఒక గుండాట్లు కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అసలు మీరు ఫ్యామిలీని తీసుకొస్తే అసలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉండిపోవచ్చు. ఇది చూడండి, ఇక్కడ ఇది ఎంత బాగా చేశారు. అసలు చాలా న్యాచురల్గా ఉన్నాయి. అసలు ఆవు దూడ బొమ్మలు అయ్యని. నేను కూడా 2 నిమిషాలు ఆగాను ఫోటో తీసుకుందామని. అసలు నాకు ఇక్కడైతే ప్లేస్ కూడా ఇవ్వలేదు ఫోటో తీసుకోవడానికి. జనాలు కూడా ఎంత ఎగ్జైట్ అవుతున్నారు అసలు ఫొటోస్ దిగడానికి. అసలు ఫొటోస్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఫొటోస్ దిగేలా తయారు చేశారు మొత్తం అంతా. మీరు అసలు ఊర్లో హరిదాస్ని చూడలేరు. ఇప్పుడు ఆ వైపు కూడా మిస్ అవ్వకుండా ఉండడానికి చూడండి, ఇక్కడ హరిదాస్ గారి బొమ్మ పెట్టారు. ఎంత న్యాచురల్గా ఉంది, చాలా బాగున్నాయి. అసలు ఫొటోస్ తీసుకోవడానికి అయితే మీకు ఇంకా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అయిపోద్ది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ నేనే చేశాను అన్నట్టు ఇక్కడ పెద్ద మనిషి నిలబడ్డారు చూడండి. బటర్ఫ్లై సెటప్ కూడా ఉంది. లేడీస్ ఇంకా ఇక్కడి నుంచి కదిలేలేరు. మనం కూడా 2 ఫోటోలు తీద్దాం, వచ్చాం కదా ఎలాగో. మొత్తం అరేంజ్మెంట్స్ అన్ని కొబ్బరి తోటలో చేయడం వల్ల అసలు మీకు సంక్రాంతి అడావుడంతా కూడా యలమంచిల బరిలోనే కనిపించింది. నేచర్ చాలా దగ్గరగా ఉండేలాగా మొత్తం అంతా అరేంజ్ చేశారు. అందుకే అన్ని బర్రెల కన్నా ఇది కొంచెం స్పెషల్గా అనిపించింది నాకు. యలమంచిల బరిలో స్పెషల్ ఏంటంటే ఇక్కడ రోజుకి 10,000 మందికి ఇక్కడ ఫుడ్ పెడుతున్నారంట. అసలు లైన్ చూడండి ఎంత పెద్దదుందో. ఇదంతా బరికి ఒకవైపే చూసామండి మనం. అవతల వైపు అయితే మళ్ళీ వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. దానికి మళ్ళీ ఆర్చ్ లవ్ సింబల్స్ అది చూడండి ఎంత బాగా చేశారు. కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. ఇంక ఇదైతే మాటల్లో చెప్పవసరం లేదు, చాలా పెద్ద స్టేజ్. అసలు ఏ బరిలోని లేదు ఇంత పెద్ద స్టేజ్. మ్యూజిక్ అది అదిరిపోయింది, డీజే అదిని. ఇక్కడ 10 నిమిషాలు అలా ఎంజాయ్ చేసి అలా కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మనకి కోడి పందాలు అయ్యే ఉన్నాయి. ఇక్కడ పందాలు చూసే ఎంత జోరుగా జరుగుతున్నాయో. కోడిపందాలు లైవ్లో చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం కోడిపందాలు అవి లైవ్లో చూపించకూడదు. అందుకని చెప్పి మీకు చూపించలేకపోతున్నాను, ఏమనుకోకండి. ఇక్కడ పెద్దలకే కాదండి, పిల్లలకు కూడా సెపరేట్ సెక్షన్ ఉంది. యాక్టివిటీస్, జైంట్ వీల్, కొలంబస్, బొమ్మలు, ఐస్ క్రీమ్ బళ్ళతో సహా అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇదండి మన యలమంచిల బరి. నేను ఏమైనా మిస్ అయ్యానేమో ఒకసారి కామెంట్లో చెప్పండి. ఎందుకే సబ్స్క్రైబ్ చేశారా? మర్చిపోయి ఉంటారులేండి, చేసేయండి, మళ్ళీ మర్చిపోతారు మరి.